అవకాశం వారికి అప్పగిస్తున్నారు. సర్వలోకమునకు మహా సంతోషకరమైన ఈ క్రిస్మస్ పర్వదినాన బాలబాలుడైనటువంటి ప్రభువును మనసారా ఆరాధించుటకు, ఆయన నామమును కీర్తించి కనపరుచుటకు విచ్చేసిన మీ అందరినీ కూడా ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ, నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులు రెవరెండ్ సుధాకర్ గారిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి అదే రీతిగా పాస్టర్ గారు మేమిద్దరం కూడా అన్నదమ్ములాగా ఉంటాం. పరిచయంలో వాడబడుతూ ఉన్నటువంటి వారము. అనేక సంవత్సరాల నుంచి కలిసి దేవుని యొక్క సేవ పరిచయంలో కొనసాగటానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి నన్ను ఆహ్వానించినందుకు వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమ, ఈరోజు క్రిస్మస్ పండుగ. క్రిస్మస్ పండుగ అంటే క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తుని ఆరాధించుట అంటే ఎలా ఆరాధన చేయాలి? ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధన చేయాలి. సో ఈరోజు మనం ఆ పని చేయడానికి ఆయన సన్నిధికి మనము వచ్చి ఉన్నాము. మరి ఆయనను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, మనమందరం కూడా దేవుని యొక్క వాక్యము వైపు మీ మనసులను కేంద్రీకరింప చేయాలని నేను కోరుతూ ఉన్నాను. ఈ సమయంలో ఇప్పటి వరకు చాలా చక్కగా పాటలు పాడి ప్రభువును కనపరిచిన కోయర్ వారిని, వాక్యంలో చదివిన వారిని, ప్రార్థనలు చేసిన వారిని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించుగాక. ప్రియ దేవుని సంగమ, ఈ లూకాసు వార్త 2వ అధ్యాయం 15 నుంచి 20వ వచనం వరకు కలిగిన పరిశుద్ధ లేఖనమును చదవగా మనం అందరం కూడా విని అన్నాం. ఈ చదవబడినటువంటి వాక్య భాగములో గొర్రెల కాపరులు మనకు కనబడుతూ ఉన్నారు. గొర్రెల కాపరులు, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ పొలములో ఉండి తమ మందను కాచుకొనుచుండగా అనేటువంటి మాటలు మనము చదువుతూ ఉన్నాం. ఈ గొర్రెల కాపరులు ఎవరు? గొర్రెల కాపరులు చేసినటువంటి కార్యం ఏమిటి? ఈ గొర్రెల కాపరుల యొక్క జీవితంలో వారు చేసిన కార్యమును బట్టి మనము సరిచేసుకొని మన యొక్క జీవితాలకు కూడా ఈ వాక్యాన్ని అన్వయించుకొని మనము ఆయన సన్నిధిలో ఆయన విడుదలగా జీవించాలనేటువంటిది నా యొక్క ఆశయం ఉన్నది. మొట్టమొదటిగా మనం ఇక్కడ చూసినప్పుడు, మరి యేసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన జన్మించాడు అనేటువంటి ఆయన యొక్క జన్మదిన శుభ సందేశాన్ని దేవదూత ద్వారా దేవుడు గొర్రెల కాపరులకు తెలియపరిచి ఉన్నాడు. ఇక్కడ వాక్యంలో మనం చూస్తే జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియపరిచి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగంలో మనము చూసినప్పుడు గొర్రెల కాపరులు వారి యొక్క జీవితంలో వారు జరిగించినటువంటి కార్యాలు, మొట్టమొదటిగా మనం చూస్తే జరిగిన కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు అంటున్నారు. రెండవది, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు.
నాలుగవది, వారు ఏదైతే చూశారో చూసిన దానిని గురించి ఏం చేశారు? ప్రచురము చేశారు. ఆ తర్వాత చివరిది, దేవుని స్తోత్రము చేస్తూ మహిమపరుస్తూ వారు తిరిగి వెళ్ళారు. మాటలు మనం జాగ్రత్తగా విన్నాం. ప్రియులారా, ఇక్కడ చూస్తే జరిగిన ఈ కార్యము, రెండు కార్యాలు. ఒకటి బెత్లెహేములో జరిగినటువంటి కార్యం, రెండవది యెరూషలేములో జరిగినటువంటి కార్యం. ఈ రెండు మనము ఒకసారి ఆలోచన చేసినప్పుడు, బెత్లెహేములో జరిగినటువంటి కార్యం ఇది మనము లూకాసు వార్త 2వ అధ్యాయము 49వ వచనములో మనము చూసినప్పుడు, లూకాసు వార్త 2వ అధ్యాయం 49వ వచనంలో మరియ తెలియపరిచిన మాటలు సర్వశక్తి మంతుడు, సర్వశక్తి మంతుడు. ఈ మాటలు మనం గమనించినప్పుడు, మరి సర్వశక్తి మంతుడైనటువంటి ఆ దేవుడు, ఆయన తన వాక్కు చేత సర్వ సృష్టిని సృజించినటువంటి ఆ దేవుడు, సమస్తమును కూడా సృజించి సృష్టిని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి ఆ దేవుడు, అలాగనే తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని సృజించినటువంటి ఆ దేవుడు, ఆ తన స్వరూపమందు తన పోలిక చొప్పున మానవుని సృజించగా, ఆ మానవుడు ఆయనను విడిచి ఆయన సహవాసాన్ని కోల్పోయి ఆయనకు దూరమై పాపము చేసి పాప దోష శిక్షను అనుభవిస్తూ ఆయనతో సన్నిహితమైన బాంధవ్యాన్ని కోల్పోయి లోకములో పడిపోయినప్పుడు, అదే సర్వశక్తిమంతుడు దేవుని బిడ్డలారా, ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యను నివసించను. ఆయన శరీరధారిగా సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈ పాప ప్రపంచంలోనికి ఆయన దిగి వచ్చాడు, పాపపు లోకములోనికి దిగి వచ్చాడు. ఎందుకు అనంటే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందుటకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. లేఖనము మనకు తెలియజేసేటువంటి సత్యం ఏమనగా, ఆ సర్వశక్తివంతుడైనటువంటి ఆ దేవుడు బెత్లెహేములో జరిగినటువంటి ఈ సంఘటన ఏమనగా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన పరలోక పట్టణములో పరలోక రాజ్యములో ఆయన ఎంతో మహిమోన్నతమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వాడు. సూర్యుడు అక్కర లేదు, అక్కడ చంద్రుడు అసలే ఉండడు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, అపవిత్రత లేసే మాత్రమైనను ఆయన సముఖమందు ఉండదు. అక్కడ కోటాను కోట్ల దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన నామ ఘనతను స్తుతించి స్తోత్రించి ఆయనను మహిమపరిచేటువంటి ఆ మహిమోన్నతమైన జీవితాన్ని జీవించే ఆ సర్వశక్తి మంతుడు ఇప్పుడు ఎక్కడకున్నాడు? పశువుల, అది బెత్లెహేములో జరిగినటువంటి సంఘటన. ప్రియ దేవుని బిడ్డలారా, పశువుల పాక మనం ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది? మరి చక్కగా ఇక్కడ పశువుల పాక లాగా ఏర్పాటు చేశారు. పశువుల పాకలో పశువులు ఉంటాయి. పశువులు చాలా, మరి అక్కడ పశువులు వేసేటువంటి ఆ పేడ అదంతా కూడా చాలా దుర్గంధంతో నిండి ఉంటూ ఉంటుంది పశువుల ఆ పాక. అటువంటి పశువుల పాకలో సర్వశక్తివంతుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన ఈ లోకంలో మానవుడిగా జన్మించాడు. అది బెత్లెహేములో జరిగినటువంటి సంఘటన. ఈ పశువుల పాక ఒకవేళ ఈనాడు నీ జీవితం ఏమో, ఈరోజు దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. పశువుల పాక లాంటి ఆ యొక్క దుర్గంధం, పశువుల పాక లాంటి దుర్వాసన, పశువుల పాక లాంటి అశుభ్రత, ఈరోజు అపవిత్రత నీలో ఉందేమో.
ఒకసారి నీవు ఆలోచన చేయాల. దానిని పవిత్రపరచుట కొరకు, పవిత్రం చేయడం కోసం యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించాడు. అంతలోనూ మనం చూసినప్పుడు పరలోక ప్రాభవాన్ని విడిచాడు, పశువుల పాకలో జన్మించాడు. అందులో కూడా మనం చూసినప్పుడు ఆయన ఆసీనుడయ్యేటువంటి సింహాసనం, ఆయన సింహాసనం చుట్టూ ఇంద్రధనుసు ఉండేనో ప్రకటన గ్రంథంలో వర్ణిస్తాడు. అంత మాత్రమే కాదు కానీ మరి సెరూబులు, కెరూబులు అనబడినటువంటి మహాదూతలు ఆ సింహాసనం చుట్టూ చేరి ఆయనను పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడేటువంటి దేవుడు. ఆయన ప్రక్కన 24 పెద్దలు కిరీటము ధరించినటువంటి వారే ఆయనతో కూడా ఆసీనుడై ఉన్నటువంటి వారు. ఆ మహిమోన్నతమైనటువంటి జీవితంలో జీవించే ప్రభువు ఈరోజు ప్రియుల పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్టబడి ఉన్నాడు. పశువుల తొట్టిలో పరుండబెట్టబడి ఉన్నాడు. ఈ తొట్టి మనం గమనించినప్పుడు మా ఇంట్లో పశువులు ఉండేవి, ఆవులు, గేదెలు. మా ఇంట్లో 2 తొట్టులు ఉండేవి. ఒకటేమో నీళ్లు వాడుకునేటువంటి నీళ్లు ఆ తొట్టి నింపేటువంటి వారు, రెండవదేమో పశువులు తాగేటువంటి తొట్టి, నీళ్లు తాగే తొట్టి. దానిలో ఏముంటుంది? రాత్రి మిగిలిపోయినటువంటి అన్నం, ఆ తర్వాత ఇంకా మిగిలిపోయినటువంటి కర్రీస్ కానీ ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అన్నము అంతా దానిలో వేసి, మా అమ్మ ఏం చేసిందంటే దానిలో తవుడు వేసి ఉదయాన్నే నీళ్లు పశువులకు త్రాగడానికి పెట్టింది. అది పశువుల తొట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఆ పశువుల తొట్టి అంత భయంకరమైనటువంటి స్థితిలో ఉండేటువంటిది. ధవళ సింహాసనం మీద ఆసీనుడయ్యే ఆ ప్రభువు నిన్ను రక్షించడానికి, పాపము నుండి నిన్ను విడిపించడానికి, పాప దోష శిక్ష నుండి నీకు విడుదలను కలగజేయడానికి ఆయనే సాక్షాత్తు ఈ లోకానికి దిగి వచ్చాడు. అందులో ఎక్కడ పరుండబెట్టబడ్డాడు? ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. అది బెత్లెహేములో జరిగినటువంటి సంఘటన. దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. బెత్లెహేములో జరిగినటువంటి సంఘటన మనం తలంచినట్లయితే దేవుని బిడ్డలారా, యోసేపు మరియలు మనం చూస్తూ ఉన్నాం. కనుపృద్ధులై ఉన్నటువంటి మరియను తీసుకొని యోసేపు జనాభా లెక్కల్లో తన యొక్క పేరు నమోదు చేసుకోవడానికి ఆయన బెత్లెహేములోనికి వచ్చాడు. వారెక్కడ ఉండగా ఆమె ప్రసవ దినములు నిండినప్పుడు వారు ఆశ్రయము కొరకు ఇల్లు తిరిగారు, అనేక స్థలాలు తిరిగారు. కానీ ఎక్కడ కూడా లోకాన్ని రక్షించడానికి, లోకరక్షకుడు ఈ లోకంలో జన్మించవలసి వస్తే ఎక్కడనూ స్థలము లేదు. అది బెత్లెహేము సంఘటన. బెత్లెహేములో జరిగినటువంటి సంగతి ఒకసారి నీవు ఆలోచన చేయాల సోదరా. బెత్లెహేములో జరిగినటువంటి సంఘటన నీవు ఆలోచన చేయాలి సోదరి. క్రీస్తు యేసు ఈ లోకంలో జన్మించవలసి వచ్చినప్పుడు ఆయన జన్మించడానికి లోకంలో ఎక్కడనూ కూడా స్థలము దొరకలేదు. సత్రములో వారికి స్థలము లేనందున సత్రములో స్థలము లేదు. ఈనాడు దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. సత్రములో ఆయనకు స్థలము లేదు జన్మించడానికి. ఈరోజు నీ హృదయంలో స్థలము ఇవ్వగలవా? ఈరోజు నీ జీవితంలో ఆయనకు స్థలము ఇవ్వగలవా? నీ కుటుంబంలో ఆయన జన్మించడానికి స్థలము నీవు ఇవ్వగలవా? ఆలోచన చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఇదిగో వాక్యంలో మనం చూసినప్పుడు ఈ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియపరచి ఉన్నాడు. దేవుని సంగమా, క్రీస్తు యేసు జన్మించడానికి ఎక్కడనూ స్థలము లేదు. అందుకే అన్నాడు ప్రభు, నక్కలకు వరియలను, ఆకాశ పక్షులకు గూడును ఉన్నాయి, కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకుంటకైన స్థలము లేదు ఈ లోకంలో. లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోక రక్షకునికి జన్మించడానికి స్థలము లేదు.
పంచుకున్నకై నమస్కారము. 7వ మాట ప్రభు పలికాడు కదా సిలువలో, తండ్రి నీ చేతికి నా ఆత్మను ఆయన ఎలాగూ చెప్పి తలవాల్చి ప్రాణము అప్పగించాను. దేవుని బిడ్డలారా, బెత్లెహేములో జరిగినటువంటి సంఘటన ఈరోజు ప్రభు మనకు తెలియపరుస్తూ ఉండగా, యేసు క్రీస్తు ప్రభువా, ఇదిగో ఈ దినాన నీవు జన్మించడానికి నా హృదయాన్ని నేను సిద్ధము చేస్తూ ఉన్నాను, నా కుటుంబాన్ని నేను సిద్ధపరిచి ఉన్నాను నీవు జన్మించడానికి అని మనము ఆయనతో చెప్పగలిగితే, దేవుని యొక్క వాక్యము ఇది మనతో మాట్లాడిన విధానమును బట్టి మన జీవితంలో అది నిజమైన క్రిస్మస్. మరి ఇందాక మనం చూసాం, పశువుల తొట్టి ఎంత దుర్గంధమో వాసన వస్తూ ఉంటుంది. ఈ దుర్గంధమే మనం చూసినప్పుడు వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా ప్రవక్త అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. కనుక ఘోరమైన దుర్గంధమైన ఈ హృదయాన్ని యేసయ్య అడుగుతూ ఉన్నాడు, నేడు నీవు ఆయనకు స్థానం ఇస్తావా? ఆయన జన్మించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఆయనను నీ హృదయంలో జన్మింపజేసుకుంటావా? బెత్లెహేములో జరిగినటువంటి ఈ సంఘటన, ఈ గొర్రెల కాపర్లు అంటారు, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములో మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. ఈ బెత్లెహేములో జరిగినటువంటి ఈ కార్యమును దేవుడు గొర్రెల కాపర్లకు తన దూత ద్వారా తెలియపరిచాడు. 2వ మాట, యెరూషలేములో జరిగిన కార్యము. యెరూషలేములో జరిగిన కార్యము లూకాసు సువార్త 24వ అధ్యాయం 18వ వచనం. లూకాసు సువార్త 24వ అధ్యాయము 18వ వచనంలో మనము చూసినప్పుడు, ఇక్కడ బెత్లెహేములోనేమో లోకాన్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఆయన మానవుడిగా జన్మిస్తే బెత్లెహేములో జరిగినటువంటి కార్యము మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత, పునరుత్థానమైన తర్వాత యమ్మాయి మార్గంలో శిష్యులు వెళ్తూ ఉన్నప్పుడు ప్రభువు వచ్చి వారిని కలుసుకున్నాడు. వారితో కలిసి నడుస్తూ ఉండగా శిష్యులతో ఆయన సంభాషణ ప్రారంభించినప్పుడు వారిలో క్లెయోపా అనబడినటువంటి వ్యక్తి యేసయ్యను ఒక ప్రశ్న వేస్తున్నాడు. ఆ ప్రశ్న ఏంటంటే, నీవు యెరూషలేములో ఉంటూనే యెరూషలేములో జరిగిన కార్యములు నీ ఒక్కడవే క్రిస్మస్ దినాన ఎంతో ఆశతో ఆసక్తితో క్రిస్మస్ పండుగ 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 చేసుకుందామని వచ్చిన ఓ సోదరుడా, యెరూషలేములో జరిగిన సంఘటన నీ ఒక్కడవే ఎరుగవా? క్రిస్మస్ సందర్భంగా ఆనందంతో ఆయన సన్నిధికి వచ్చిన సోదరి, ఈ బెత్లెహేము సంఘటన నీకు బాగా తెలుసు, కానీ యెరూషలేములో జరిగిన సంఘటన నువ్వు తెలుసుకోవాలా? యెరూషలేములో జరిగినటువంటి సంఘటన నీవు నేను తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అదేమనగా, యెరూషలేములో జరిగినటువంటి సంఘటన, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతి నీ ఒక్కడవే ఎరుగవా అని దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును క్లెయోపా అనేటువంటి వ్యక్తి ప్రశ్నించినట్లుగా వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. యెరూషలేములో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలుసు. యేసు ప్రభువు శిష్యులతో మాట్లాడుతూ కెద్రోను వాగు దాటి వెళ్తూ ఆయన అన్నాడు, ఇదిగో శిష్యులారా, యెరూషలేముకు మనం వెళ్తున్నాం. అక్కడ మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడతాడు. వారు ఏం చేస్తారు? ఆయనను దూషించి హింసించి ఆ తర్వాత ఆయనను దారుణంగా చంపుతారు, సిలువ వేసి ఆయనను చంపుతారు. యెరూషలేములో జరిగిన సంఘటన, లోకాన్ని రక్షించడానికి లోక రక్షకుడిగా జన్మించిన ఆ ప్రభువును ఈ లోకం ఏం చేసింది? దారుణంగా హింసించింది. హింసింపబడ్డాడు యేసు. కనుక ఎవరి కొరకు హింసింపబడ్డాడు? ఆయన దారుణంగా దేవుని బిడ్డల కొట్టబడ్డాడు. ఆయన చాలా ఘోరాతి ఘోరంగా చిత్రవద చేయబడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ, అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు, ఆయన గవిని వెలుపట శ్రమ పొందెను. ఆయనకు దూరమైనటువంటి లోకాన్ని, ఆయనకు దూరమైపోయినటువంటి మానవాళిని తిరిగి
తండ్రి అయిన దేవునితో సమైక్యపరచడం కొరకు, తిరిగి దేవునికి మానవునికి మధ్య ఆ యొక్క తెగిపోయిన దైవ మానవ సంబంధాలను ఆయన పునరేకీకరణ చేయడానికి భూమికి ఆకాశానికి మధ్య నిచ్చెన వేశాడు. ఈ నిచ్చెన వేసినప్పుడు దేవుని బిడ్డలు, యెరూషలేములో జరిగినటువంటి ఈ సంఘటన ఆయన భూమి మీద ఉండి పాపిని ఈ యొక్క రక్షణ అనేటువంటి నిచ్చెన ద్వారా ఆయన పరలోకానికి తీసుకుని వెళుతున్నప్పుడు ఈ పాపి యొక్క శిక్ష అంతా కూడా ఆయన శరీరం మీద పడింది. ఆయన శరీరం మీద పడింది. యెరూషలేములో జరిగిన సంఘటన ఏమనగా ఆయన శరీరం నలగగొట్టబడింది. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, మనుషులు చూడనల్లని వారిగా మారిపోయాడు. దేవుని సంఘమా, ఈరోజు యెరూషలేములో ఉంటూనే యెరూషలేములో జరిగిన సంఘటనలు తెలియని వారు చాలా మంది ఉన్నారు. అలాగే చాలా మంది క్రైస్తవులుగా ఉంటున్నాం, దేవుని బిడ్డలారా, కానీ క్రీస్తుని ఎరుగనటువంటి వారముగా ఉంటున్నాం. మన క్రియల ద్వారా, మన యొక్క మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఇంకను యేసు క్రీస్తును ఎరగనట్టుగానే మనము ఉన్నాం. ఈరోజు ఆలోచించి, ఎందుకు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు? ఎందుకు ఆయన రక్తాన్ని చిందించాడు? ఎందుకు, ఎవరి కొరకు ప్రాణాన్ని పెట్టాడు? యెరూషలేములో జరిగిన సంఘటనల గురించి ఆలోచించు సోదరా. యెరూషలేములో జరిగినటువంటి కార్యముల గురించి ఇది నీవు నేను తెలుసుకొనవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అందుకొరకే ఈ గొర్రెల కాపరులు ఏమంటున్నారో, జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియపరిచి ఉన్నాడు. ఇదిగో మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి. ప్రియ దేవుని బిడ్డలారా, చూడాలి కదా, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి. మంచి వాటిని చూడాలి, చెడ్డ వాటిని చూడకూడదు కదా. ఈ రోజుల్లో చాలా మంది దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసులు దేని చూస్తున్నారు? దేవుని వాక్యాన్ని చూడడం లేదు, వాక్యం వైపు నేత్రాలు త్రిప్పడం లేదు. అందుకే కష్టాలు, అందుకే శ్రమలు, అందుకే స్పర్ధలు కుటుంబాలలో, అందుకే శోధనలు, అందుకే శ్రమలను అనుభవిస్తూ ఉన్నాం. మన యొక్క నేత్రాలు దేవుని వాక్యం వైపు త్రిప్పి, వాక్యాన్ని చూసి, వాక్యాన్ని చదివి, వాక్యాన్ని జీవితాలకు అన్వయించుకొని వాక్యానుసారంగా జీవించవలసిన మనం, నాకు అయ్యగారు చెప్పినట్టు, మన నేత్రాలు ఎక్కడికి వెళ్తున్నాయి? మొబైల్ వైపు వెళ్తున్నాయి, సెల్ ఫోన్స్ వైపు, టీవీల వైపు, ఎలక్ట్రానిక్ మీడియా. దేవుని బిడ్డలారా, తద్వారా ఏమవుతూ ఉంది ఈ రోజులలో మీరు చూడండి. ఒకప్పుడు ఇంట్లో అందరూ చక్కగా కూర్చొని మాట్లాడుకునేవారు. ఇప్పుడు ఏ ఇంటికి పోయినా పాప దగ్గరకు పోను, బాబు దగ్గరకు పోను, అమ్మ దగ్గరకు పోను, నాయన దగ్గరకు పోను, ఎవరి రూములో వాడు కూర్చుంటారు. ఎవరికి సంబంధాలు? ఎంత భయంకరమైన పరిస్థితి. దేవుని సంగమ వాక్యంలో మనము చూసినప్పుడు మనము చూడవలసింది దేవుని వాక్యాన్ని బిడ్డలారా. మనము వెళ్ళి చూద్దాము రండి. దాకా చదివిన బిలాము ప్రవక్త అంటాడు, కన్నులు తెరవబడినప్పుడు ఆయనను చూస్తూ ఉన్నాను, ఆయనను చూస్తూ ఉన్నాను, కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు. ఆయనను చూస్తూ ఉన్నాను. ఇదిగో లోకాన్ని రక్షించడానికి ఒక రక్షకుడు రాబోతూ ఉన్నాడు. నక్షత్రము యాకోబులో ఉదయించును, నక్షత్రం యాకోబులో ఉదయిస్తుంది. ఆయన చూడాలి. మన కొరకు ఉదయించినటువంటి దేవుని ద్వారా నీతి సూర్యుడైన క్రీస్తు యేసును మనము చూడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నది అని వాక్యము మనకు సెలవిస్తుంది. మనము వెళ్ళి చూద్దాము రండి. దేవుని బిడ్డలారా, ఈ మాట మనకి ఇక్కడ కనబడుతుంది, రండి కదా. ఎంతో చక్కగా ఈ పదం ఉపయోగించబడింది, రండి. రండి అనేటువంటిది మనం చూసినప్పుడు సంఘానికి ఇన్విటేషన్. సంఘంలో చాలా మంది రకరకాల మనుషులు ఉంటారు, దినదిన కూలీలు ఉంటారు, ఆ రోజు కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు. మరికొంతమంది మనం చూసినప్పుడు ఇళ్లలో పనులు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. సరే పిల్లరా, అలాగే మనం చూసినప్పుడు మంచి ఉద్యోగాలు చేసేటువంటి వారు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, సంఘంలో పెద్ద ధనవంతులు ఉంటారు. వీళ్ళందరినీ క్లబ్ చేసి ఒక చోట సమకూర్చి ఆయనను ఆరాధించేది ఆయన యొక్క సంఘం. ఆయనను ఆరాధించేది ఆయన సంఘం. కనుక రండి, మీరు ఎవరైనా సరే, మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, మీరు ఎటువంటి పొజిషన్లో ఉన్నా సరే, రండి దేవుని మందిరానికి, దేవుని మందిరానికి రండి. దేవుని బిడ్డలారా రండి. ఈ మాట ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు ఈ క్రిస్మస్ పర్వదినాన
దేవుడు నీతో మాట్లాడే సత్యం ఏంటంటే, క్రిస్మస్ అనగా మంచి కొత్త బట్టలు వేసుకుంటాం, మంచి పిండి వంటలు వండుకుంటాం, కడుపు నిండా మంచిగా తింటాం, చాలా సంతోషిస్తాం. కానీ క్రైస్తవ విశ్వాస జీవితంలో రండి అమ్మా, ఈరోజు మా మందిరంలో క్రిస్మస్ ఆరాధన జరుగుతుంది, నీవు రండి, మీరు రండి అన్నా, మీరు రండి. ఎవరైనా తెచ్చారా? ఎవరైనా నడిపించారా? బైబిల్ గ్రంథం సెలవిచ్చే సత్యం ఏంటంటే, ఒక్క పాపి రక్షింపబడితే అది పరలోకంలో క్రిస్మస్, అది నిజమైన సంతోషం, ఆనందం. అది రండి రండి. ఇక్కడ గొర్రెల కాపర్లు మనకే మనం వెళదామంటలేరు. ఏం చేస్తున్నారు? బెత్లెహేముకు మనం వెళ్దాం, రండి, అందరం పోదాం. ఏ ఒక్కరు కూడా ఆగిపోవడానికి వీలు లేదు. దేవుని సంగమా, ఈరోజు ప్రభుని ఆరాధించడానికి, ప్రభు సన్నిధిలో చేరి ఆయనను మహిమపరచడానికి మనమందరము వెళ్ళుదాము రండి. కనుక ఒక్కొక్కరు ఒక్క విశ్వాసాన్ని ప్రభు యొద్దకు మీరు తీసుకుని రావాలా, నడిపించాలా. ఈ గొర్రెల కాపర్లు అదే చేస్తున్నారు. మనము వెళ్ళి చూద్దాము రండి అని ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు సంతోషంగా దేవుని యొక్క సముఖానికి వారు పరుగులెడుతూ ఉన్నారు. మనము ఆయనను చూసినటువంటి వారిని మనము గమనించినప్పుడు లూకాసు వార్తలోని ఇక్కడ మనం చదువుతాం, 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 21వ వచనం నుండి మనం చూస్తే, ఆయనకు సున్నతి చేయవలసిన సమయంలో సిమియోను అనేటువంటి వ్యక్తి మనకు కనబడుతున్నాడు. 8వ దినాన యోసేపు మరియలు సున్నతి చేయించడానికి దేవాలయానికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ బాలబాలుడైన ప్రభువుని తన చేతుల్లో ఎత్తుకొని సిమియోను భక్తుడు ఏమంటున్నాడు? నాథ, సత్యస్వరూపి, అన్యజనులకు వెలుగుగా నీవు బయలుపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. కళ్ళు లేవు, వృద్ధాప్యంలో కళ్ళు కనబడదు ఆయనకి. కానీ ఏమంటున్నాడు? నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. బెత్లెహేము వరకు వెళ్ళి మనం ఏమి చూడాలి? మనల్ని రక్షించడానికి మన కొరకు ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన మీ కొరకు పుట్టి ఉన్న మీ రక్షకుని మీరు చూడాలి, మీ రక్షకుని మీరు చూడాలి. అందుకే నేను చూశానంటాడు సిమియోను, నీ రక్షణను ప్రభువా నేను కనులారా చూశాను. ఇది నా దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయనను చూసి ఆయనను ఆరాధించవలసినటువంటి వారమై ఉన్నాము అని వాక్యము చక్కగా మనకు వివరిస్తూ ఉన్నది. కనుక గొర్రెల కాపరులు యేసు క్రీస్తుని చూశారు. కానీ క్రైస్తవులమైన మనము ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేములో జన్మించిన క్రీస్తు యేసును గొర్రెల కాపరులు చూశారు. కానీ యెరూషలేములో లోక కళ్యాణాన్ని జరిగించిన క్రీస్తు యేసును మనము చూడవలసినటువంటి అవసరత ఉన్నది. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఒక వ్యక్తి యేసు క్రీస్తును చూస్తూ ఉన్నాడు. 27వ అధ్యాయము 3వ వచనంలో యూదా ఇస్కరియోతు యూదా అంటాం. అమ్మా ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యూదా చూస్తూ ఉన్నాడు. ఆయనకు శిక్ష విధింపబడగా చూసి కాపరులు బెత్లెహేములో లోక రక్షకుడుగా జన్మించినటువంటి ఆ రక్షకుని చూసి వారు సంతోషించి ఆనందించారు. కానీ క్రైస్తవులమైనటువంటి మనము దేవుని బిడ్డలు, మన దోష శిక్షను భరించినటువంటి మన ప్రభువుని మనము దినదినము చూడాలి. చూస్తే ఏం జరుగుతుంది? అమ్మేసిన వ్యక్తిలోనే పశ్చాత్తాపం వచ్చేసింది. మారు మనసు పొందాడు. ఈ దినాన దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు మారు మనసు పొందకుండా, పశ్చాత్తాపం పడకుండా, సిలువ వేయబడిన యేసు వైపు చూడకుండా నీవెన్ని క్రిస్మస్ లో ఆచరించిన ఏమీ ప్రయోజనం లేదు సంగమా. ఇదిగో ఈ వ్యక్తి ఎప్పుడైతే యేసు క్రీస్తును చూశాడో, వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం, ఈ నీతిమంతుని అప్పగించి నేను ఘోర పాపము చేశాను. ఎంత పశ్చాత్తాపం పడుతున్నాడో. ఈరోజు బెత్లెహేములో గొర్రెల కాపరులు యేసు క్రీస్తును చూశారు,
కానీ దేవుని బిడ్డలారా, మనము ఈరోజు శిక్ష విధింపబడిన యేసును చూడాలి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 54వ వచనంలో మనం చూసినప్పుడు, లూకాసు సువార్త 22వ అధ్యాయం 54వ వచనం, వారు ఆయనను పట్టి ఈడ్చుకొని ప్రధాన యాజకుని ఇంటిలోనికి. ఎంత భయంకరమైన పరిస్థితి! ఒలీవల కొండలో యేసు ప్రభు ఆ గెత్సెమనే వనములో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. గెత్సెమనే వనములో నుండి ప్రధాన యాజకుని ఇంటి వరకు యేసుని ఏం చేశారు? ఈడ్చుకొని పోయారు. ఇప్పుడు చూడండి 61వ వచనం, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూసిన గనక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగవలదు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి, ఈడ్చుకొని పోతున్న యేసుక్రీస్తుని చూసినటువంటి పేతురు సంతాపపడి ఏడ్చాడు. సంగమా, ఈరోజు మనము క్రీస్తు యేసును చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. మనము వెళ్ళి చూద్దాము రండి అని దేవుని యొక్క వాక్యములో, దేవుని బిడ్డలారా, ఇక్కడ గొర్రెల కాపరులు ఒకరితో ఒకరు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినప్పుడు, యెరూషలేము కుమార్తెలు గొప్ప జన సమూహము ఆయనను గురించి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖించుచు ఆయనను చూశారు. దేవుని ప్రజలారా, ఈరోజు మరి మనము కూడా ఇదిగో ఇది నా దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము వెళ్ళి చూద్దాము రండి అని వారు ఒకరితో ఒకరు చెప్పుకుని అని వాక్యము మనకి తెలియజేస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఒకరితో ఒకరు చెప్పుకోవాలా, ఒకరితో ఒకరు చెప్పుకోవాలా. ఈరోజు దేవుని మందిరానికి వచ్చారు, పాస్టర్ గారు ఏ వాక్యం చెప్పారు మీకు అంటే ఏం చెప్పాలి? చెప్పగలరా మీరు? వినాల వాక్యాన్ని కదా, జాగ్రత్తగా వింటే కానీ మీరు చెప్పగలుగుతారు. యేసుని గురించి చెప్పండి, యేసుని గురించి చెప్పండి. మా పాస్టర్ క్రిస్మస్ రోజు ఏం చేస్తుందంటే, మీరు గొల్లపూర్లో ఉన్నప్పుడు ఆమెతో క్లోజ్గా ఉండే 2 అన్యులైన స్త్రీలను భోజనానికి పిలుస్తున్నారు. అలాగే ముస్లిం సోదరులు మనల్ని కూడా వచ్చేవాళ్ళు మా ఇంటికి. సో వాళ్ళకి మంచిగా భోజనం పెట్టి వాళ్ళ దగ్గర కూర్చొని నెమ్మదిగా స్టార్ట్ చేస్తుంటారు అనమాట. యేసు క్రిస్మస్ అంటే ఏంటో, క్రిస్మస్ అంటే ఏమిటో వాళ్ళకి చక్కగా వివరించి చెప్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఏమేమి వండుకున్నారు? అరిసెలు, గారెలు, బూరెలు అన్నీ వండుకున్నారు కదా. కొన్ని గారెలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. ఎందుకు ఇస్తున్నాం అక్క అంటే, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని రక్షించడానికి లోక రక్షకుడిగా పుట్టిన రోజు ఇది, అందుకు ఇస్తున్నాడక్క. దేవుని బిడ్డలారా, ఒకరితో ఒకడు చెప్పుకుని ఈరోజు క్రీస్తు యేసు యొక్క జన్మ శుభ సందేశము ఒకరితో ఒకరు చెప్పుకోవాలా, ఒకరితో ఒకరు పంచుకోవాలా, ఒకరితో ఒకరు పంచుకోవాలా. కనుకనే మీ ఫ్రెండ్స్ కు పంచండి క్రీస్తు యేసును. ఇక్కడ వాక్యంలో చూసినప్పుడు వారు ఒకరితో ఒకడు చెప్పుకునిరి అని లేఖనము చక్కగా మనకి వివరిస్తూ ఉన్నది. తర్వాత మనం చూసినప్పుడు 4వదిగా వారు ప్రచురము చేసిరి కదా. మనము సాధారణంగా చూసినప్పుడు వేలం వెరికి వెనక ముందు లేదని కదా. అన్నిటికంటే వేగంగా పరిగెత్తేది ఏది? పుకారు. అన్ని కార్ల కంటే వేగంగా పరిగెత్తే కారు పుకారు అంట. పుకారు చాలా వేగంగా పరిగెత్తుంది. ఇక్కడ ఒకటి కనుక క్రియేట్ చేశారనుకోండి, అది ఎక్కడికి పోతుంది, ఎక్కడెక్కడికో పోయి తేలుతుంది అనమాట. చాలా వేగంగా ప్రచారం చేస్తూ ఉంటారు. క్రైస్తవులమైన మనము, విశ్వాసులమైన మనము ప్రచురించవలసినవి, ప్రచారం చేయవలసినవి మనము గమనించినప్పుడు ఈరోజు పిల్లరా, క్రీస్తు యేసు యొక్క జన్మముల గురించి మనం ఏం చేయాలి? ప్రచురించాలి. ఆకాశం వైపు చూశారు జ్ఞానులు. చూస్తే అక్కడ ఏముంది? అది నక్షత్రం. ఇంతకుముందు ఎప్పుడు లేదు. మరి ఈ నక్షత్రం ఈ రోజు ఎందుకు వచ్చింది? వాళ్ళు పరిష్కారంగా తెలుసుకున్నారు. తెలుసుకుంటే గ్రంథాలు విప్పి చూడగానే అక్కడ ఏమని తెలుసుకున్నారు? ఈ లోకంలో ఒక మహాత్ముడు జన్మించాడు. ఆయన జన్మములకు సూచనగా ఆకాశంలో ఈ నక్షత్రం దేవుని గొల్లలకు జ్ఞానులకు నక్షత్రము ప్రచురించింది లోక రక్షకుని యొక్క జన్మముల గురించి. ఈరోజు దేవుని సంగమా, మనము ఆయన జన్మముల గురించి ప్రచురించు వారమై ఉండాలి అని
లేఖనము మనకి చక్కగా వివరిస్తూ ఉన్నది. అంత మాత్రమే కాదు కానీ గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన సంగతులు అంటారు. వారు ఏం చేస్తున్నారు? ఆడుతూ పాడుతూ సంతోషంగా గంతులు వేస్తూ లోకంలో క్రీస్తు యేసు యొక్క జన్మముల గురించి వారు ప్రచురించారు. సంగమా, ఇది నాన్న మనము కనీసం ఒక్కరికైనా ప్రచురించగలుగుతూ ఉన్నామా? రెండవది, ఆయన జన్మమును ప్రచురించాలి, ఆయన వాక్యమును మనం ప్రచురించాలా? వాక్యం మనకు తెలుసు. ఎందుకు వాక్యము ప్రచురించాలి? యోహాను సువార్త మనం ఇందాక చదివాం, చెప్పుకున్నాం కదా, 1వ అధ్యాయం 14 వచ్చిన ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి వచ్చింది. దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించండి. దేవుని వాక్యాన్ని ప్రచురించండి. వాక్యాన్ని చదవండి. చదివిన వాక్యాన్ని ఇతరులకు తెలియజేయండి. ఉదయాన్నే ఒక ఫోన్లో మొబైల్లో కదా ఒక మంచి వాక్యం పెట్టండి, వాళ్ళకి గ్రీటింగ్స్ తెలియజేయండి, హ్యావ్ ఏ నైస్ డే అని పెట్టండి. ఎంత మంచి ఆశీర్వాదకరమైనటువంటి సంఘటన. వాక్యాన్ని ప్రచురించే వారంగా మనము ఉండాలి. సంగమా, దేవుని యొక్క వాక్యం ఎందుకనగా నేడు రాబోయే దినాల్లో వాక్యం కరువవుతుంది. వాక్యము కరువయ్యే రోజు రాబోతుంది. సంఘం ఎంత వేగంగా ప్రచురించగలిగితే ఆయన వాక్యాన్ని అంత వేగంగా ప్రచురించడం మంచిది. క్రైస్తవ విశ్వాసులు దేవుని బిడ్డల ఈ వాక్యాన్ని హృదయంలో నింపుకొని, హృదయం నిండా గుండెల నిండా నింపుకొని చదివే పరిస్థితులు రావు. అవి వాక్యము హృదయంలో నుండి బయటకు వెళ్ళేటట్లుగా మనం ఉండాలి. వాక్యాన్ని ప్రచురించాలా? మూడవది, మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో కీర్తన 96:2 మనకు తెలుసు కదా, జనముల కుటుంబములారా యెహోవాకు 96వ కీర్తన 2వ వచనంలో ఏమంటాడు? మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి, అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రచురించాలి. ఆయన మహిమ కార్యాలు, ఆయన రక్షణ సువార్తను గురించి క్రైస్తవ విశ్వాసులు లోకంలో ప్రచురించేటువంటి వారుగా ఉండాలా? లోకంలో ప్రచురించేటువంటి వారుగా ఉండాలి. ఈ లోకంలో చాలా మంది కల్పన కథలు మరి ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం సజీవమైంది బిడ్డలారా. లోకాన్ని రక్షించడానికి లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడనే సత్యము వాక్యంలో నిక్షిప్తమైనది. జీవము గల దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? అనుదినము ఆయన రక్షణ సువార్తను లోకంలో ప్రకటించు వారమై మనము ఉండాలి అని దేవుని యొక్క వాక్యము చక్కగా మనకు వివరిస్తూ ఉన్నది. ఇది నాన్న మరి ఆయన రక్షణ సువార్తను మనము ప్రచురించే వారముగా ఉంటున్నామా అనేటువంటిది మనం ఆలోచన చేయాలా. నాలుగవదిగా మనం చూసినప్పుడు ఆయన యొక్క మరణ పునరుత్థానములను గురించి మనము ప్రచురము చేయాలి. యేసు ప్రభు ఎందుకు ఆయన మరణించాడు? యేసు ప్రభు ఎందుకు సిలువ వేయబడ్డాడు? సిలువలో ఎందుకు రక్తాన్ని కార్చాడు? సిలువలో ప్రాణాన్ని ఎవరి కొరకు పెట్టాడు? ఆయన మరణాన్ని గురించి, రెండవదిగా ఆయన పునరుత్థానముల గురించి ప్రచురించాలి. ఎందుకు? దేవుని బిడ్డలారా, ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ? ఓ మరణమా నీ విజయము ఎక్కడ అని యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? మరణాన్ని తన మరణము ద్వారా జయించాడు. కనుక అట్టి గొప్ప పునరుత్థాన శక్తిని గురించి, పునరుత్థానుడైన ప్రభువుని గురించి మనం ఏం చేయాలి? అనుదినము లోకంలో ప్రచురించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆదిమ క్రైస్తవ సంఘం ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు అనుదినము మరువక విడువక ఇంటింట కూడుకుంటూ కదా వాక్యము సెలవిస్తారు. వ్యక్తి నుండి వ్యక్తికి, ఇంటి నుండి ఇంకొక ఇంటికి, ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వారు ఏం చేస్తున్నారో ఈ సువార్తను వారు ప్రచురం చేస్తూ సువార్తను వ్యాపింపజేశారు. ఇది నాన్న మరి మనము కూడా దేవుని సంఘమా ఆయన యొక్క మరణముల గురించి, ఆయన పునరుత్థానముల గురించి, ఆయన సిలువల గురించి లోకంలో ప్రకటించు వారమై మనము ఉండాలా. ఎందుకనగా దేవుని వాక్యం సెలవిస్తుంది. పౌలైతే అంటాడు, సిలువను గురించి ప్రకటించుట నాకెంతో ఇష్టం అంటాడు. అయ్యో నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ అంటాడు పౌలు. ఇది నాన్న దేవుని సంఘమా, మనము కూడా ఆయన మరణ పునరుత్థానముల గురించి ప్రచురం చేయాలా. ఆ తర్వాత ఆయన రెండవ రాకడను గురించి ప్రచురము. యేసు ప్రభు మనకు తెలుసు, బెత్లెహేములో పుట్టిన యేసయ్య ఆయన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. కానీ యెరూషలేములో మరణించిన యేసు ప్రభు, యెరూషలేములో పునరుత్థానుడైనటువంటి ఆ ప్రభు మరలా తిరిగి
రాని ఉన్నాడు. ఏ రీతిగా వస్తాడో ఆయన అని అంటే గర్జించు సింహములాగా. ఎవరైతే నమ్ముకొని ఆయన నామములో రక్షణ పొంది మారు మనసు పొంది జీవిస్తారో దేవుని బిడ్డలారా వారికి పరలోకాన్ని ఇస్తాడు, లేకపోతే వారిని నరకంలో వదిలేస్తాడు. కనుక క్రీస్తు యేసు యొక్క రెండవ రాకడల గురించి మనము ప్రచురించవలసిన వారమై ఉన్నాం. ఈ రోజు దేవుని బిడ్డలారా ఇక్కడున్న మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఆయన యొక్క జన్మమును ప్రచురించేటువంటి వారముగా ఉండాలి. గొర్రెల కాపరులు ప్రచురించారు, గొర్రెల కాపరులు ప్రచురించారు. ఈరోజు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది లోకం. లోకమంతా నీ కొరకు ఎదురు చూస్తుంది. నువ్వేమైనా ప్రచురించగలవా? నువ్వేమైనా ప్రచారం చేయగలవా యేసయ్యను అని ఫేస్బుక్ ఎంతో ఆశతో నీ తట్టు ఎదురు చూస్తూ ఉంది. ఒక మంచి పోస్టర్ క్రియేట్ చేసి క్రీస్తు యేసు గురించి దానిలో పోస్ట్ చేస్తే అది నీవు దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్లు. ప్రియమైన యవనస్తులారా, పురుషులారా, స్త్రీలారా, ట్విట్టర్ నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. క్రీస్తు యేసు యొక్క జన్మముల గురించి నీవు ప్రచురించడానికి, ఆయన గురించి ప్రచారం చేయడానికి ట్విట్టర్ నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆశతో కనిపెట్టుకొని నీవేమి దానిలో ప్రచారం చేయలేకపోతూ ఉన్నావు. అంత మాత్రమే కాదు, ఇన్స్టాగ్రామ్ చాలా మందికి ఉంటాయి. ఆ ఇన్స్టాగ్రామ్స్ ఏమేమో పోస్టులు పెడుతూ ఉంటారు. కానీ దేవుని సంగమా, ఇది నాన్న ఆయన జన్మము గురించి నీవు ఇన్స్టాగ్రామ్ లో ఒక మంచి పోస్టులు పెట్టు, చక్కగా పోస్ట్ చేయి, ఆయన గురించి ప్రచారం చేయి. వాట్సాప్ చాలా మంది పొద్దాక చాటింగ్లు చేస్తూనే ఉంటారు ఫోన్లలో, కానీ ఎప్పుడు కూడా యేసు ప్రభు యొక్క వాక్యాల గురించి మాత్రం ఉండదు. ఈరోజు వాట్సాప్ కూడా నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఆయన గురించి నీవు ప్రచారము చేయాలి, ప్రచురించాలా, ఆయనను ప్రచురించాలా. గొర్రెల కాపర్లైతే అమ్మా ఇంత గొప్ప రక్షకుడు భూమి మీద పుడితే మేము ఎట్లా ఊరుకుంటామా? మేము ఊరుకోం. కాబట్టి ఏం చేస్తున్నారు వాళ్ళు? అందరికీ వారు తెలియపరుస్తున్నారు. వాక్యంలో మనం చూస్తాం, వారు తిరిగి వెళ్ళిరి, దేవుని మహిమపరచుచు, దేవుని స్తోత్రము చేయించు, వారు తిరిగి వెళ్ళిరి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎదురుకు వచ్చారు, యేసు ప్రభుని చూశారు, వారు ఆరాధించారు. మనసులన్నీ కూడా ఆనందంతో నిండిపోయినాయి, ఉబ్బి తప్పిపోయిపోతున్నారు. లోకరక్షకుని మేము చూసాము. ఆనందంతో వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ నుండి దేవుని మహిమపరచుచు, వారు కన్న వాటిని విన్న వాటిని గురించి అనేకులకు తెలియపరచుచు వారు తిరిగి వెళ్ళిరి అని వాక్యము మనకి తెలియపరుస్తూ ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చిన జ్ఞానులు వారి ఇంటిలోనికి వచ్చి ఆ శిశువును తల్లి అయిన మరియను చూసి వారు తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని గోడమును ఆయనకు కానుకలుగా అర్పించి సాగిలపడి ఆయనను ఈరోజు పెట్టెలు విప్పారు. ఈరోజు నీ హృదయం అనే పెట్టె తెరవబడుతుందా? నీ హృదయం అనే పెట్టెను ప్రభు యొద్ద పెట్టి, దేవా నా హృదయం అనేటువంటి పెట్టెను నేను తెరిచి నా ఇదిగో అని దేవుని బిడ్డలారా ఆ పెట్టెను నీవు ఆయన ఎదుట తెరిచినట్లయితే ఆయన సంతోషించే దేవుడు ఆ హృదయంలో ప్రవేశించడానికి సిద్ధముగా ఉన్నాడు. వాక్యంలో చూసినప్పుడు సాగిలపడి పూజించి జ్ఞానులు వేరొక మార్గమున వెళ్ళారు. క్రిస్మస్ అని వచ్చావు కదా, వచ్చిన నీవు మళ్ళా అట్లాగే వెళ్తావా? అదే అబద్ధం, అదే మోసం, అదే పాపం, అదే చెడు అలవాట్లు, అదే అక్రమం, అదే అవిధేయత. ఏమైనా మార్పు చెంది నీవు మార్పు పొందిన వ్యక్తివిగా ఇక్కడ నుండి తిరిగి వెళతావా? జ్ఞానులు అట్లా వెళ్ళారు, వచ్చిన మార్గాన్ని వెళ్ళలేదు, వేరొక మార్గంగా వెళ్ళారు. తర్వాత ఇక్కడ మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ప్రియమైన దేవుని అపోస్తల కార్యముల గ్రంథంలో ఒక మాట చదివి నేను చూపిస్తాను. అపోస్తల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉన్నాడు. 8వ అధ్యాయంలో రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయినటువంటి ఐథియోపియాలో రాణి అయిన కందాకే క్రింద మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి యెరూషలేములో ఆయనను ఆరాధించడానికి వచ్చి ఆరాధించాడు, తిరిగి వెళుతున్నాడు.
తిరిగి వెళుతూ వెళుతూ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేశాడు, అయిపోయింది కదా అనుకొని వెళ్ళడం లేదు. మళ్ళా వెళుతూ వెళుతూ కూడా ఏం చేస్తున్నాడు? దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వెళుతున్నాడు. దేవుని వాక్యాన్ని చదువుకుంటూ వెళుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈలోగా ఫిలిప్పుకు దేవుడు బయటకు వచ్చాడు. త్వరగా వెళ్ళి రథాన్ని కలుసుకోవాలంటే పరుగురా వెళ్ళాడు, రథాన్ని కలుసుకున్నాడు. అయ్యా, నువ్వు చదువుతుంది నీకు ఏమైనా అర్థమవుతుందా అని ఫిలిప్పు అడిగాడు. నాకేమీ అర్థం కావడం లేదు, ఒకవేళ నీకు వీలైతే రథం మీద కూర్చొని నాకు బోధించయ్యా అన్నాడు. దేవుని సంగమా, ఆ వాక్యాన్ని విశదీకరించాడు. వెంటనే ఒక ప్రశ్న వేశాడు ఫిలిప్పును. అయ్యా, ఈ నీళ్ళలో బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమైనా ఎంత మార్పు చెందాడు? నపుంసకుడు మారు మనసు పొందాడు. నూతన హృదయంతో తిరిగి వెళ్ళాడు తన ఇంటికి, సంతోషంగా వెళ్ళాడు. ఈరోజు నీవు కూడా అట్లా వెళ్ళాలా? నీవు కూడా అట్లా వెళ్ళాలా? ఈ గొర్రెల కాపులు కూడా వాళ్ళు ఏం చేశారు? సంతోషంతో తిరిగి వెళ్ళి. నువ్వు ఎట్లా వెళ్తావు? వచ్చిన వాడివి వచ్చినట్లుగానే వెళ్తావా? లేకపోతే ఏమైనా మార్పు చెంది మారు మనసు పొంది రక్షకుడైన ప్రభువుని జన్మింపజేసుకుని ఆయన రక్షణ పొందుకొని మారు మనసు పొందిన వ్యక్తిగా వెళ్తావా? నేను నీకు తీర్మానం చేస్తున్నావు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమమేడ, దయగలిగిన మా తండ్రి, వందనాలు. మీ విడుదలమైన మేము పరిశుద్ధమైన మీ సన్నిధిలో మీ వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించడానికి మాకు ఇచ్చిన కనితిని బట్టి వందనాలు. సంఘం హస్తం పేదలకు ప్రార్థిస్తున్నాం. కాబట్టి మీరు దీవించండి, మంచి ఆరోగ్యం దేవా వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. అమ్మగారిని కూడా దీవించమైనా వారికి మంచి ఆరోగ్యం దయచేసి బలహీనతను తొలగించండి. ఇచ్చిన కుమారులను వారి కుటుంబాలను కుమార్తెను దీవించండి ప్రభావ. మరి ముఖ్యంగా సంఘంపై మీ ఆత్మను మరింపచేయండి. చిన్నప్పుడు యవనస్తులు, స్త్రీలు, పురుషులను ప్రతి ఒక్కరిని దీవించండి. మీ వాక్యాన్ని విన్నా మా తండ్రి, మీ వాక్యమును బట్టి మా హృదయాలలో స్పందనను కలిగజేసి మీరు మహిమ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము.